హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి వెజ్ ఫ్రాంకీస్ అండి. ఇవి సూపర్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇవైతే కిడ్స్కి చాలా ఫేవరెట్. ఇవి లంచ్ బాక్స్లోకి కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కానీ, టిఫిన్గా కానీ, ఏ విధంగా అయినా కానీ మనం చేసుకోవచ్చు. క్విక్గా అయిపోతాయి. అండ్ పిల్లలు కూడా హెల్దీగా ఒక స్నాక్స్ పెట్టినట్టు ఉంటుంది. మార్నింగ్ లేయగానే మనకి క్విక్గా చేసేసుకొని స్నాక్స్ పెట్టేసి పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టి పంపించేసేయచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకటి తినాలనుకుంటే 4 తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రము. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ మీకు ఎన్ని ఫ్రాంకీస్ కావాలో అంతవరకు మీకు చపాతీ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి ఆర్ మైదా కూడా తీసుకోవచ్చు. మామూలుగా బయట అయితే మైదానే యూస్ చేస్తారండి. మనం ఇంట్లో చపాతీ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం సాల్టు అండ్ కొంచెం ఆయిల్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా పిండిని అనేది కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకొని పక్కనైతే ఒక ½ గంట 1 అవర్ అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా, ఈలోపు మనం దాన్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. దానికి ముందు ఒక ప్యాన్ పెట్టుకొని గీ తీసుకుంటున్నాను. నేనైతే నెయ్యి వేసుకుంటానండి మ్యాక్సిమం అన్నిటిలో. సో నేనైతే 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మీరు ఆ ప్లేస్లో ఆయిల్ వేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని వెజ్జీస్ వేసుకోవాలి. ముందు గార్లిక్ ఉంటుంది కదండి, ఒక 4 గార్లిక్ చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇలాగ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్ అండ్ క్యాప్సికమ్, ఇవన్నీ ఆనియన్ అన్నీ కూడా మనం పొడుగ్గా తరుక్కోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా చపాతీ రోల్స్లోకి ఇలా పొడుగ్గా మనం కట్ చేసుకుంటే వెజిటేబుల్స్ అనేవి ఊరికి కింద పడకుండా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా తినేటప్పుడు. సో వీలైనంత సన్నగా ఇలాగా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ 1 బై 1 వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్ అండ్ క్యాప్సికమ్, మీకు నచ్చితే మీరు క్యాబేజీ కూడా వేసుకోవచ్చు, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం అన్ని వెజ్జీస్ ఎక్కువ యూస్ చేస్తామండి. సో ఇది చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి ఒక మంచి స్నాక్ అయితే అవుతుందండి. సో మీరు కంపల్సరీ ఇదైతే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ దీంట్లోనే మనము టమోటా ఉంటుంది కదా, ఒక మీడియం సైజ్ టమోటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మనకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. సాల్ట్ 1 టేబుల్ స్పూను, దాంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా కొంచెం మనము ఫ్రై చేసుకోవాలి. నిదానంగా మూత పెడుతూ ఒక 5 మినిట్స్ అలా ఉంచి మళ్ళీ తీస్తూ మీడియం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. జస్ట్ మనకి మగ్గాలి, ఎక్కువైతే వేగక్కర్లేదు. వెజ్జీస్ ఎక్కువ వేగినా కానీ మంచిది కాదండి, పోషకాలన్నీ పోతాయి. సో మనము ఆవిరికే కొంచెం వేపుకోవాలి. తర్వాత ఒక ½ టీ స్పూను గరం మసాలా, ½ టీ స్పూను చాట్ మసాలా, ½ టీ స్పూను మిరియాల పొడి, ఈ 3 అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. నెక్స్ట్ కొంచెం కారము ఒక ½ టీ స్పూను వేసుకొని వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మొత్తం మిక్స్ చేసుకున్నాక మనము కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక మసాలాస్ అన్నీ గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళే ఎక్కువ ఉన్నారండి ఈ ఛానల్ని. ప్లీజ్ చూసేవాళ్ళు లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మనము మైదా పిండి ఆర్ గోధుమ పిండి కలిపి పెట్టుకొని ఉంటాం కదండి పక్కన, దాన్ని అయితే చపాతీలాగా చేసుకొని ఇలా 1 బై 1 కాల్చుకోవాలి. ఫస్ట్ మనము ఒక్కోసారి ఫ్లిప్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ముందుకు ఫస్టే వేసుకోకూడదు. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి, చపాతీలాగా కాదు. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి ఈ రోల్స్ అనేవి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో కొంచెం ఎక్కువే అవుతుంది, ఆయిల్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ 2 సైడ్స్ ఇలాగా ఫ్లిప్ చేసుకుంటూ మొత్తం మనకి ఎన్నైతే అవసరమో అన్ని చపాతీలని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వీటినంతా కాల్ చేసుకొని పక్కగా తీసేసుకోవాలి. నెక్స్ట్ మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా, అదైతే స్టార్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ఇలా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదండి, వెజిటేబుల్స్ అంతా ఒక సైడ్ పెట్టుకోవాలి. ఇలా అంతా ఒక సైడ్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం టమోటా కెచప్పు అండ్ నెక్స్ట్ నిమ్మరసం కంపల్సరీ వేసుకోండి. ఈ నిమ్మరసము చాలా టేస్ట్, ఈ పచ్చి ఆనియన్స్ నిమ్మరసము చాలా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. సో మీరు కంపల్సరీ ఇవైతే యాడ్ చేసుకోండి. ఇలా లోపలికి కొంచెం ఒత్తుకుంటూ ఈ కర్రీని, ఈ ఫ్రాంకీస్ అయితే రోల్ ఇలా చేసేసుకోవాలి. నెక్స్ట్ మిగతావన్నీ కూడా సేమ్ ప్రాసెస్. ఇదైతే నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ అండి. ఇలాగా మనం ఇందాకైతే పైన వేసాం కదా, అలాగా టమోటాకి చట్నీ ఇదైతే కింద మొత్తము చపాతీకి అంతా ఇలాగా
పూసేసుకొని నెక్స్ట్ కర్రీ వేసేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఇంకా మిగతా అంతా సేమ్ ఆనియన్ అండ్ నిమ్మరసం ఇలాగే యాడ్ చేసుకొని మీరు మిగతావన్నీ కూడా ఇలాగా రెడీ చేసేసుకోవచ్చండి. ఇలాగ ఈజీగా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి పెట్టివ్వచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు. ఇలాగైతే మనం తయారు చేసేసుకొని నిదానంగా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ స్టైల్లో మీరు ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరే. అంత టేస్ట్ చాలా బాగుంటాయి. నాకైతే పర్సనల్గా చాలా నచ్చుతాయండి ఇవి. ఒక స్నాక్, మంచి స్నాక్ తినాలనుకుంటే ఇవే తయారు చేసుకుంటాను నేను, అంత బాగుంటాయి. మా వీడియోస్ మీకు యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.